జవాన్ సినిమా హిట్ అవ్వడం కారణం తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో పాపులేషన్ ఏం తక్కువ లేదు, 10 crores అబౌవ్ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది తెలుగులో సినిమా? తెలుగులో సినిమా సూపర్ ఉంది. తెలుగులో సినిమా ఎక్కడ ఏం లేదు, లేదా కాదు మాకు అసలు ముందు నుంచి ఎందుకు తెలుగులో ఇయ్యలేదు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ నెహ్రూ గౌరి కూడా అప్పట్లో బాబర్కి మొఘల్ సామ్రాజ్యానికి మంచిగా ఇచ్చారు బిరుదులు గట్ట. ఇంత సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం, హరిద్వార్, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురాలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడే పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల సామ్రాజ్యం 15th century నుంచి కథలుగా రాసిన 2 marks అదే రాసిన, 5 marks అదే రాసిన. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? విక్కీ కౌశల్ గారి యాక్టింగ్, రష్మికది నార్మల్ క్యారెక్టరే. అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి, సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చి రాశారు. మొత్తం కంప్లీట్ గా సంభాజీ గారి మీద బేస్ అయి ఉన్న స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా జీజాబాయి మీద ఏమైనా ఉందా? మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎవరు ఎదిరించారంట, అది మరి మనకు తెలియదు. కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలకు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటుందని నా కోరిక.